జగదాత్రి రేపటి ఎపిసోడ్ ముందుగా మీకోసం చూసేయండి. కౌశికి, కేదార్ అలాగే జగదాత్రితో పెళ్లి వరకు మీరు నిరభ్యంతరంగా ఇక్కడే ఉండొచ్చు. కానీ నిషిక వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలు అని అంటుంది. ఇంకా జగదాత్రి కౌశికితో ఏ గొడవలు మేము మొదలు పెట్టలేదు. కారణం కూడా మేము కాదు వదినా అని అంటుంది. ఇంకా కౌశికి సరే మీరు లోపలికి వెళ్ళండి అని అంటుంది. ఇంత సుధాకర్ కౌశికి దగ్గరికి వచ్చి అమ్మ కౌశికి వాళ్ళకి పెళ్లి చేసి పంపించడానికే ఇంటికి తీసుకొచ్చావా అని అడుగుతాడు. ఇంకా కౌశికి ఏం బాబాయ్ ఆ కారణం కాకుండా వాళ్ళకి ఇంకో కారణం ఏమైనా ఉందా అని ఉండటానికి అని అడుగుతుంది. ఇంకా సుధాకర్ ఇంకేం ఉంటుందమ్మా అదే కదా ఊరికే అడిగాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కౌశికి మనసులో మీ ఇబ్బంది, మీ బాధ, మీ భయం అన్నీ నాకు అర్థమవుతున్నాయి బాబాయ్. కుటుంబ బాధపడటం, ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. అలా అని ఇంటి బిడ్డని, మన రక్తాన్ని అనాథగా వదిలిపెట్టలేను. ఈ సమస్యని సమర్థవంతంగా పరిష్కరించేలా నేనే చూస్తాను బాబాయ్ అని అంటుంది. ఇంకా కేదార్ బాబుకి ఫోన్ ట్రై చేస్తూనే ఫోన్ కలవడం లేదు. జగదాత్రి చూసి కేదార్ ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంది. కేదార్ సూరిబాబు ఫోన్ ఇందాకటి నుంచి స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అంటాడు. దాత్రి స్విచ్ ఆఫ్ వస్తుందా, ఓకే సాక్ష్యాలు తీసుకొని వస్తున్నాడేమో, ఇప్పుడేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటుంది. ఇంకా కేదార్ అదే అర్థం కావడం లేదు దాత్రి. ఇవాల్టితో నేను ఇంటి వారసుణ్ణి అన్న నిజం బయటపడుతుంది అని అనుకున్నాను. ఇది ఒక టెన్షన్లా మొదలైంది అని అంటాడు. ఇంకా దాత్రి టెన్షన్ ఏం పడకు, మీది ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఇంకేమైనా కారణమై ఉండొచ్చు అని అంటుంది. కేదార్ ఇదే అవ్వాలని కోరుకుంటున్నాను దాత్రి. మళ్ళీ కేదార్ ఫోన్ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉంది. దాత్రి ఇంట్లో యువరాజు కనిపించడం లేదేంటి అని అంటుంది. దాత్రి అనుమానం వస్తూ ఇంకా కేదార్ని మనం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు యువరాజు ఉన్నాడా అని అడుగుతుంది. ఇంకా కేదార్ యువరాజు లేడు దాత్రి అని అంటాడు. ఇప్పుడు కూడా ఇంట్లో ఎక్కడా కనిపించలేదు అని అంటాడు. జగదాత్రి మనం వెళ్ళిపోయామని అందరూ సంబరం చేసుకుంటున్నారు. యువరాజు మాత్రం ఎందుకు బయటకు వెళ్ళిపోయినాడు ని అనుమానిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా కేదార్ ఏమైంది దాత్రి అని అడుగుతాడు. ఇంకా దాత్రి యువరాజుకి ఏమైనా ఈరోజు సూరిబాబు సాక్ష్యాలు తీసుకొస్తున్నాడని ఏమైనా తెలుసా అని కేదార్ని అడుగుతుంది. నీకు నాకు సూరిబాబుకు తప్ప ఇంకెవరికీ తెలియదు కదా, అలాంటిది యువరాజుకి తెలిసే అవకాశం లేదు అని అంటాడు. జగదాత్రి యువరాజుని మనం తక్కువ అంచనా వేయకూడదు అని అంటుంది. ఇంతమంది ఉన్న ఇంట్లో ఎవరికీ కనిపించకుండానే ఎన్నో ఇల్లీగల్ పనులు చేస్తూ ఉన్నాడు అని కేదార్తో మాట్లాడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీరు చూడాలంటే కింద కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.